హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గులాబ్ జామ్ సాఫ్ట్గా జ్యూసీగా క్రాక్స్ లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో అయినా ఈ విధంగా గులాబ్ జామ్ చేసుకోవచ్చు. గులాబ్ జామ్ మిక్స్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. ఉండలు లేకుండా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్తో కాకుండా మిల్క్తో చేసుకుంటే గులాబ్ జామ్ లోపల స్మూత్గా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మిల్క్ని ఒకేసారి యాడ్ చేయకుండా ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మరి ఓవర్ లూజ్గా కాకుండా చపాతీ పిండిలా గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ ఉంచాలి. షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో 2 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్పు గులాబ్ జామ్ మిక్స్కి 2 కప్ షుగర్ వేసుకోవాలి. 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. షుగర్ అంతా కరిగే విధంగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ని షుగర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. షుగర్ సిరప్ పాకంలో రావాల్సిన అవసరం లేదు, లైట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుండగా గులాబ్ జామ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని గులాబ్ జామ్స్ అన్నీ సేమ్ సైజ్ కరెక్ట్గా రావాలి అనుకుంటే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన గులాబ్ జామ్స్ అన్నీ కూడా సేమ్ సైజ్ వస్తాయి. చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక్కొక్క ఉండని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసి ఆ తర్వాత స్లోగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల గులాబ్ జామ్స్ అనేవి క్రాక్స్ లేకుండా వస్తాయి. ఈ విధంగా లైట్ ప్రెషర్తో 2 చేతుల మధ్యలో పెట్టి చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలి. అప్పుడే షుగర్ సిరప్ గులాబ్ జామ్కి బాగా పీల్చుకుంటుంది. ఈ విధంగా బాల్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గులాబ్ జామ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు, ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 1 మినిట్ అయ్యాక ఈ విధంగా కలుపుకుంటూ గులాబ్ జామ్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. అదేవిధంగా బాల్స్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. వీటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండాలి.
బాల్స్ అన్నింటినీ కూడా షుగర్ సిరప్లో వేసుకోవాలి. మూత పెట్టి ఒక 30 మినిట్స్ ఉంచాలి. 30 మినిట్స్ అయ్యాక చూస్తే షుగర్ సిరప్ అంతా పీల్చుకొని గులాబ్ జామ్స్ అనేవి చక్కగా రెడీ అయ్యాయి. సాఫ్ట్గా జ్యూసీగా గులాబ్ జామ్ అనేది రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏ బ్రాండ్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో అయినా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.